చేరి వచ్చిన సకల పరిశుద్ధులకు విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసుకుని మనము కూడిక ప్రారంభం చేసుకుందాం. రవి మనోహరన్న తిరుపతి నుంచి ప్రారంభ ప్రార్థన చేస్తాం. వందనాలు చేయండి. అలా మ్యూట్ లో ఉన్నారన్నా. ప్రార్థన చేసుకుందాం. చేరి వచ్చిన అందరికీ ప్రేమ వందనాలు. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సృష్టికర్తవు, సృష్టి నిర్మాణకుడు, నిర్వాహకుడు నైనా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము. మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుభవించిన గొప్ప రక్షణను బట్టి, విమోచనను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం మరి మా ప్రభావ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మాకు అనుభవించిన సహవాసాన్ని బట్టి మీ స్తోత్రంలో, అలాగనే ఆయా ప్రాంతాల్లో మా యొక్క సంఘాల్లో మిమ్మల్ని ఘనముగా గొప్పగా ఆరాధించి మిమ్మల్ని కొనియాడాము, కీర్తించాము. మా మధ్య మీరుండి ఆత్మ సహాయం అనుగురించి మరి మా ప్రభ మా హృదయాల నుండి వచ్చే స్తుతులు స్తోత్రములతో మీరు మహిమ వహించారు. అందుబట్టి మీకు స్తోత్రములు తెలుస్తున్నాం. కరుణా సంపన్నుడ, మహిమ గలదవి సాయంకాల వేళ మరొకసారి మాకు కృపావాక్య సందేశాల ద్వారా సహవాసాన్ని అనుగ్రహించారు. మా ప్రభువ, ఈ కూడికలో మీరు మహిమ పొంది మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందండి. ప్రారంభం నుండి అంతం వరకు ఎలాంటి ఆటకం లేకుండా కొనసాగించమని వేడుకుంటున్నాం. మా ప్రియులు, మీ దాసులు, మా ప్రభువ సత్యం గారిని మా మధ్యకు తీసుకొని వచ్చారు. వాక్యము అందించిన ఇంటుడుగా మీ కృపాసలకు అప్పగిస్తూ ఉన్నాం. మరి మా ప్రభువ మీ ఆత్మతో నింపి మా జీవితాలకు అవసరమైనటువంటి సందేశాన్ని అందించి మీ రాకడను ఎదుర్కొంటకు మాలో ఉన్నటువంటి లోపాలు తీసివేసుకొని మరి ఆత్మీయంగా ఎదుగుతూ, ఆత్మీయంగా ఫలిస్తూ మీ కొరకు నమ్మకంగా జీవించుటకు కృప చూపించి పెట్టుకొచ్చున్నాం. ఈ లేఖనాల నుండి ఈ దినం మమ్మల్ని ఏ విషయాలు హెచ్చరించిన ఉంటారో ఆ హెచ్చరికలన్నిటి మేము పొంది మీ కొరకు నమ్మకంగా జీవించు కృప చూపించి పెట్టుకొచ్చున్నాం. ఈ కూడికను నడిపిస్తున్నటువంటి మా ప్రియులు, సేవకులు, మా ప్రభా శామ్యుల్ జాన్ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలుస్తున్నాం. ఈ నిర్వహణలో మా ప్రభా సహాయం చేస్తున్నటువంటి సౌలు బర్నబాసు గారు, సౌలు శ్రీకాంత్ గారిని బట్టి మీ స్తుతులు స్తోత్రం. చేరి వచ్చిన ప్రియులందరినీ మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని పాట పాడువారిలోను, వాక్యము చెప్పు మీ దాసులలోను మీ కార్యము జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుదురని మా ప్రాణ ప్రియుడంటే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరలోకమందున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి రవి మనోహరణకి ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం. ఇప్పుడు పాట పాడుకుందాం. కోటపూరి ప్రసాద్ అన్న పాట పాడి వినిపిస్తారు. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణం, అర్పింతును నా హృదయార్పణం. తిరిగి నలిగిన ఆత్మతును హృదయపూర్వక ఆరాధనతో సాధ్యముగా, తిరిగి నలిగిన ఆత్మతును హృదయపూర్వక ఆరాధనతో సాధ్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణం. అద్భుతకరుడా ఆలోచనం, ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుతకరుడా ఆలోచనం, ఆశ్చర్య సమాధాన
ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణం నా వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివి వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివి పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పితును నా హృదయార్పణం విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. నా వందనాలన్నా. చక్కని పాట పాడి దేవుణ్ణి మహిమపరిచినటువంటి కోడపూరి ప్రసాద్ అన్నకి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం. వాక్య సాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ఆసాఫ్ అన్న వాక్య సాయం కోసం ప్రార్థన చేస్తాం. చేయండి అన్న. మిత్రులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం. సాయంకాలం మరొకసారి నాయన ఈ విధంగా కృపా పరిచయలో వాక్య పరిచయంలోకి చేర్చిన విధానం స్తోత్రాలు. నిబడిన వారు అనేక మంది నాయన సుదూర ప్రాంతాల నుంచి నాయన మరి నీ మాట విధానాలని మీతో సహవాసం చేయాలని, మేము హెచ్చరించబడాలని, దీవించబడాలని, బలపరచబడాలని ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. ఉదయం నిశ్చంలో గడిపి స్తోత్రాలు వందనాలు. ప్రత్యేకించి ఈ సమయంలో శ్రేష్టమైన జీవపు మాటలు నాయన మీ దాసుని హృదయంలో నుంచి వెలబడుతుండగా మీ కృపను గ్రహించండి. స్థానికులైన మా అందరికీ, వినేవారందరికీ కూడా ఒక దీవెన, ఒక హెచ్చరిక, ఒక దిద్దుబాటు, ఒక మేలు, ఒక క్షేమము, ఒక ఆదరణ మీద ఇచ్చండి. మీ దాసుని మీరు బలపరచండి నాయన. మీ కృపను గ్రహించమని, మీ సన్నిధికి మేము అనుభవించినట్టు కృపను గ్రహించమని, సంతోషంతో వెళ్తూ కృపను గ్రహించమని ఏసై పెట్టి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ప్రార్థించినటువంటి ఆసాఫ్ అన్నకి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం. ఇప్పుడు మనం శ్రేష్టమైనటువంటి సమయానికి వచ్చాం. కృపావాక్య సందేశాల్లో 259వ రోజు దేవుడి మహాకృపను బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మనకు వాక్యం అందించడానికి తూర్పుగోదావరి జిల్లా జడ్మెట్పాడు నుంచి దేవుని సేవకులు, దైవజనులు సత్యమంకులు గారు మనకు ఉంటుండగా, మన మధ్యలో వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. మీ ఫోన్లు అవన్నీ కూడా మ్యూట్లో పెట్టుకోండి. జాగ్రత్తగా దైవజనులు వాక్యం చెప్తుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ సమయాన్ని దైవజనులు సత్యమన్నకి అప్పగిస్తుంటున్నాం. అన్నా వందనాలన్నా. క్రీస్తునందు ప్రియులారా, కృపావాక్య సందేశానికి ఆలకించడానికి కనెక్ట్ అయిన మీ అందరినీ, ఈ చుట్టుపక్కల ఆలకిస్తున్న వారందరినీ అభినందిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజమండ్రి వెళ్ళి అక్కడ ఉన్న రాజమండ్రి మొట్టమొదటి స్థానిక ముఖ్యాలు కొంత వాక్యం చెప్పడానికి, వారితో సహవాసాన్ని పొందడానికి ప్రభుత్వం చూపించాడు. నేను ఇక్కడే వచ్చాను. అయినా ప్రభు నాకు ఇచ్చిన అవకాశం ప్రభు స్తోత్రాలు. భవిష్యత్తుమైతే రేపు 7 గంటలకి అమెరికాలో ఉన్న మా తెలుగు ప్రజలు లింక్ పంపిస్తానన్నారు. వారు పంపిస్తే రేపు 7 గంటలకు మరలా
దేవుడు వాక్యాన్ని ఆశగా కనెక్ట్ అవ్వచ్చు. నేను పంపిస్తాను. అలాగే నంబర్లు ఉన్నంత వరకు ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉన్నా వాక్యానికి బ్రేక్ డౌన్ లేదు. ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉన్నా వాక్యానికి బ్రేక్ డౌన్ లేదు. దేవుడు తన మహాత్మకు చెప్పిన ఇన్ని దినాలుగా ఉదయం సాయంకాలం కూడా ఈ అగ్ని ఆరిపోకుండా మనకు అందిస్తూ ఉన్నందుకు ప్రభువుకి ఎన్నో స్తోత్రములు. ప్రభు నామం ఘనపరచబడింది కాక. దీని కొరకు శామ్యుల్ గారు దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని మనం మేలుకొండే వారంగా ఉన్నాం. దయచేసి సంఘం మీరు ఎవరు ఫోన్ చేయొద్దని ప్రాంతం మనం చేస్తున్నాం, డిస్టర్బ్ అవుతుంది. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక. వాయిస్ వినపడలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. తమ్ముడు ఇంతే ఉన్న వాయిస్, ఇంకా వాయిస్ లేదు. ఓహో సారీ. హలో హలో వినపడుతుందా? హలో వినపడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని మన ధ్యానానికి ఆధారంగా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చూడండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండి ఆయను. ప్రభువు తన వాక్యాన్ని మన కొరకు దీవించుగాక. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల తండ్రి, కరుణ కలిగిన ఆయన, సర్వ కృపానిధి, ఈ సాయంకాల సమయంలో మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడవు, ప్రసిద్ధుడవు, గంభీరుడవు, అసమానుడవు, అద్వితీయుడవు, అమూల్యమైన వాడు దేవానికి స్తోత్రములు. మేమైతే అపవిత్రులను, అగ్నిగుండానికి తప్ప దేనికి పరిచయని వారు, అనీతిమంతులు. యేసుక్రీస్తు ప్రభులో జగదుత్పత్తికి ముందే మీ దయాపూర్వక సంకల్పము చొప్పున క్రీస్తునందున్న ప్రేమ చేత ఏర్పాటు చేసుకొని తగిన కాలంలో రక్షించుకొని మీ పిల్లలుగా స్వీకరించుకున్నందుకు స్తోత్రములు. కృపావాక్య సందేశాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఉదయ సాయంకాలాల్లో మీ దాసులందరూ ఆలకించి ఆశీర్వదించబడుతున్నందుకు స్తోత్రములు. దీన్ని నడిపిస్తున్న యవనస్తులు బట్టి మీకు స్తోత్రములు. ఈ సాయంకాలం మీ వాక్యం చదువుకుని మాతో మాట్లాడమని, సహాయం చేయమని. నేనైతే బలహీన సేవకుడిని, నిష్ప్రయోజకుడిని. మీ వాక్యంగా అందించడానికి మీ ఆత్మ సహాయము దయచేయండి. అర్థము లేని వ్యర్థమైన ఒక్క మాట అయినా రాకుండా మీరు కాపాడమని, అవసరమైన మాటలే మా హృదయాన్ని నైనా మండించే మాటలు మీ వాక్యంలో దయచేయమని మీ ప్రియ కుమారుడు వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనమందరం ఆయా ప్రాంతాల నుంచి కనెక్ట్ అయి కృపావాక్య సందేశములు అనే ఈ కార్యక్రమాన్ని ఆలకించడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలకించడానికి PSS ఏర్పాటు చేశాం. కొంతమంది వాక్యం చెప్పండి, మేము కూడా ఆలకిస్తున్నామన్న కారణంగా స్టేజ్ పెట్టి దేవుని వాక్యాన్ని అందిస్తా ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. పేతురు మనం జీవితాన్ని గురించి 3 ముఖ్యమైన మాటలుగా గమనిస్తే, పేతురు అపోస్తుల కార్యముల్లో ఉన్నాడు, పేతురు సువార్తల్లో ఉన్నాడు, అపోస్తుల కార్యముల్లో ఉన్నాడు, పత్రికల్లో కూడా ఉన్నాడు. మీరు గమనించారా? సువార్తల్లో ఉన్న పేతురు, కార్యములలో ఉన్న పేతురు, పత్రికలలో ఉన్న పేతురు. సువార్తల్లో ఉన్న పేతురు ఎలాంటి వాడు? హలో. కార్యములో ఉన్న పేతురు ఎలాంటి వాడు? పత్రికలో ఉన్న పేతురు ఎలాంటి వాడు అని మనం గమనించినట్లయితే, సువార్తలో ఉన్న పేతురు తొందరపాటు పేతురు. కార్యములో ఉన్న పేతురు ప్రథముడుగా ఉన్న పేతురు. సువార్తల్లో పతితుడుగా ఉన్నాడు,
పత్రిక కార్యములో ప్రథములుగా ఉన్నాడు. మొట్టమొదటిగా లేచి పెంతెకొస్తు రోజున రక్షణ సువార్త అందించినటువంటి వాడు పేతురు. ఇక పత్రికలోకి వస్తే పరిశుద్ధుడైన పేతురు, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి అని పేతురు మొదటి పత్రిక 1:14 మనం చదువుకుంటాం కదా. అందుచేత పేతురు జీవితాన్ని 3 కోణాల్లో మనం గమనిస్తే ఆయన సువార్తల్లో ఉన్నాడు, కార్యముల్లో ఉన్నాడు, పత్రికల్లో ఉన్నాడు. సువార్తల్లో గలివిలి పేతురుగా పతితుడుగా కనబడతాడు, కార్యములలో ప్రథముడుగా కనబడతాడు, పత్రికలలో పరిశుద్ధుడిగా కనబడతాడు. అంచెలంచెలుగా పేతురు జీవితం ఎలా రూపాంతరం చెందిందో చూడండి. మనం కూడా అకస్మాత్తుగా ఒకేసారి పరిశుద్ధులం కాలేం. క్రీస్తు రక్తం మనం పరిశుద్ధపరిచిన మాట వాస్తవమే, కానీ దినదినము క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మనం మార్చబడుచు ఆయన పరిపూర్ణతలోనికి ఎదిగే వారంగా ఉంటామనే సంగతిని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. విద్య లేని పామరుడైన ఈ పేతురు, విద్య లేనివాడు అంటే అసలు అక్షర జ్ఞానం లేనివాడు నువ్వు కాదు. పేతురు 2వ పత్రికలో మనం ఆ మాటలు గమనించగలం. అక్షర జ్ఞానం లేనివాడు కాదు. పౌలు కూడా పేతురు గురించి రాశాడు. కనుక ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొద్దిపాటి విద్య కలిగినటువంటి వాడు అయినా ప్రభువుతో పాటు ఉన్నవాడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములు గమనిస్తాం. వారు విద్య లేని పామరులైనా వారు ప్రభువుతో ఉన్నవారు. ఈ సాయంకాలం ప్రియమైన చెల్లి, ప్రియమైన తల్లి, ప్రియమైన బాబు, దేవుని ఆత్మ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మనం చదువు లేని వారమై ఉండొచ్చు, విద్య లేని వారమై ఉండొచ్చు, డబ్బు లేని వారమై ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు గల వారమై ఉండొచ్చు, కానీ ప్రభువుతో ఉన్న వారమై ఉన్నప్పుడు ధైర్యంగా ప్రభువు కొరకు నిలబడే వారంగా ఉంటాం. ఇవాళ చాలా మందికి ఎందుకు ధైర్యం లేదంటే ప్రభువుతో ఉన్నవారుగా లేరు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అకాన్న ఈ సాయంకాలం ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుండగా మనం ఆయనతో ఉండవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. పేతురు ఆయన కార్యములు మనం గమనిస్తాం. పేతురు ఆయన చేతలు, పేతురు ఆయన రాతలు. పేతురు చేతలు అపోస్తల కార్యములో చూస్తాం, పేతురు రాతలు 2 పత్రికల్లో మనం గమనిస్తాం. ఇప్పుడు దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 2:7 ఏం చదువుకున్నామంటే, విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వాడికైతే అని ప్రారంభించాడు 7వ వచనం. అంటే ప్రపంచ జనాభాను పేతురు 2 భాగాలుగా చేశాడు. విశ్వసించిన వారు, విశ్వసింపని వారు, విశ్వాసులు, అవిశ్వాసులు. మనల్ని అడిగితే ఎన్నో రకాల కులాలు, తెగలు, పలానా అని మనం చెప్తాం. కానీ పేతురు చెప్తున్నాడు, ప్రపంచంలో 2 తరగతుల ప్రజలు ఉన్నారు. 1 విశ్వాసులు, 2వది అవిశ్వాసులు. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన తమ్ముడు, కనెక్ట్ అయినటువంటి సోదరి, మీరు విశ్వాసులా అవిశ్వాసులా ఆలోచన చేసుకోండి. దేవునికి స్తోత్రం. కనెక్ట్ అయిన వారిలో చాలా మంది విశ్వాసులు ఉన్నారు. విశ్వాస కోటికి చెందిన వారు ఉన్నారు. కానీ ఒకవేళ 1, 2, 3, కొద్దిమంది ఒకవేళ చుట్టుపక్కల వారు అవిశ్వాసులుగా ఉన్నారేమో. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసగా ఎవరు కూడా ఈ లోకంలో ఉండకూడదు. ప్రతి మానవుడు కూడా యేసు క్రీస్తులను విశ్వాసం ఉంచి విశ్వాసుల గుంపులోకి రావాలి. మీరు విశ్వాస సమూహంలోకి రావాలి. పేతురు ప్రపంచ జనాభాను 2 భాగాలుగా చేసి విశ్వాసులు, అవిశ్వాసులు అన్నాడు. కనుక మనం విశ్వాసులమో అవిశ్వాసులమో పరిశీలించుకుందాం. అయితే యేసుక్రీస్తు విశ్వాసులకు ఎలాంటి వాడు, అవిశ్వాసులకు ఎలాంటి వాడు? విశ్వసించిన వారికి యేసుక్రీస్తు అమూల్యమైన వాడు, విశ్వసించిన వారికి అడ్డు రాయి, అడ్డు బండ అని మనం దేవుని వాక్యంలో గమనిస్తా ఉన్నాం. నమ్మిన వారికి ఎలాంటి వాడు యేసు ప్రభు, నమ్మని వారికి ఎలాంటి వాడిగా ఉంటాడు యేసు ప్రభు అనే విషయాన్ని 7వ వచనంలో గమనిస్తా ఉన్నాం.
ఇక్కడ నాకున్న ఒక చిన్న ఆలోచన ఏంటంటే, పేతురుకి చాలా ఇష్టమైన పదం 2 పత్రికల్లో కూడా మనం గమనిస్తాం. ప్రెషియస్ అనే మాట, అమూల్యము అనే మాట పేతురుకు చాలా ఇష్టమైన మాట. వరుసగా చూద్దాం, చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. నశించు సువర్ణమగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేవుని ప్రజలమైన మనము కలిగి ఉన్న నమ్మకం, విశ్వాసం ముందు చూసారా, ఇట్ ఈస్ ప్రెషియస్, అది అమూల్యమైంది అన్నాడు. మూల్యము, అమూల్యము. అమూల్యం అనేది మనకు అర్థం అవ్వాలంటే మూల్యం అంటే ఏంటో మనకు తెలియాలి. మనం దుకాణానికి వెళ్ళి, షాప్కి వెళ్ళి ఒక గడియారం కొన్నాం, దానికి మూల్యం ఉంది. సౌండ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాం, పిఏ సిస్టమ్ కొనుక్కున్నాం, దానికి మూల్యం ఉంది. లైటింగ్ కోసం వెళ్ళాం, కొన్ని బల్బులు కొన్నాం, దానికి మూల్యం ఉంది. అలాగా ప్రతి వస్తువు కూడా మార్కెట్లో కొంత మూల్యం చెల్లిస్తాం మనం. అయితే యేసు క్రీస్తునందు నీవు నేను కలిగి ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే అమూల్యమైనది, దానికి వెల కట్టలేం. మూల్యము వేరు, అమూల్యము వేరు. అమూల్యం అంటే దానికి ధర ఎంత అని మనం చెప్పలేం. ఒక విశ్వాసి కలిగి ఉన్న విశ్వాసము అమూల్యమైందని 1:7 చెప్తే 1:19 ఏం చెప్పాడో చూడండి. 1:19 అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు అన్నాడు. రెండవదిగా చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము అమూల్యమైంది. ఎందుకు అమూల్యమైంది? నిర్దోషమును నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. యేసు ప్రభు రక్తం దోషము లేనిది, కళంకము లేనిది. అలాంటి రక్తాన్ని యేసు ప్రభు మన కొరకు చిందించాడు అని అపోస్తలుడైన పేతురు రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తము ప్రశస్తమైంది లేక అమూల్యమైంది అని చెప్పాడు. మూడవదిగా చూసినట్లయితే 2వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నాం చూడండి, లేక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునైన సజీవమైన రాయగు ప్రభువు నద్దకు వచ్చిన వారై. యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతూ పేతురు చెప్తున్నాడు, యేసు క్రీస్తు అమూల్యమును ఏర్పరచబడేది, అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నద్దకు వచ్చిన వారై అన్నాడు 3వసారి. 4వదిగా గమనించినట్లయితే 6వ వచనం, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. యెషయా గ్రంథం 28:16 ఉన్న సంగతిని ఇక్కడ ఎత్తి రాస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 28:16 ఉన్న విషయాన్ని ఇక్కడ ఎత్తి రాస్తా ఉన్నాడు. 4వదిగా. 5వదిగా మనం గమనించినట్లయితే 7వ వచనం, విశ్వసించిన వారికి యేసుక్రీస్తు అమూల్యమైన వాడు అని గమనించాం. కాబట్టి మనము కలిగి ఉన్న విశ్వాసము అమూల్యమైంది. యేసుక్రీస్తు రక్తము అమూల్యమైనది. యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన సజీవమైన రాయి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచబడిన అమూల్యమైన రాయి అన్నాడు. 5వదిగా 7వ వచనంలో నమ్మిన విశ్వాసులకు యేసు క్రీస్తు అమూల్యమైన వాడు అన్నాడు. ఎన్నిసార్లు అయింది? ఇప్పుడు 5 సార్లు అయింది. ఇప్పుడు నాతో పాటు 2వ పత్రికలోకి రండి. 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడైన సిమోను పేతురు
మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఆరవసారి 2వ పత్రిక 1:1 చెప్పాడు. 7వసారి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానములు అమూల్యమైనవి. అంటే దేవుని వాక్యము అమూల్యమైంది. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, పరిశుద్ధ గ్రంథము 150 రూపాయలు కాదు. పరిశుద్ధ గ్రంథము 1000 రూపాయలు కాదు. పరిశుద్ధ గ్రంథము దాని విలువ అమూల్యమైంది. పరిశుద్ధ గ్రంథం అమూల్యమైందని చెప్తాం. మందిరంలోకి వెళ్ళగానే ఈ బైబిల్ మీద తాళపు చెవులు గుర్తు పెడతాం. మందిరంలోకి వెళ్ళగానే ఈ బైబిల్ మీద మన సెల్ ఫోన్ పెడతాం. మందిరంలోకి వెళ్ళిన తర్వాత లేచి నిలబడి ఒక పాట పాడుకుందామంటే మన పాదాల దగ్గర బైబిల్ ఉంటుంది. మనం లేచి నిలబడతాం. బైబిల్కి ఏమాత్రం విలువిస్తున్నాం? కొంతమంది బైబిల్ గ్రంథాన్ని తల దిండు కింద పెట్టుకుంటారు. ఏమండి, ఎందుకు తల దిండు కింద పెట్టుకున్నారు? బైబిల్ అంటే చెడ్డ కళలు రాకుండా ఉంటాయి, దురాత్మలు రాకుండా ఉంటాయి, సాతానుడు రాకుండా ఉంటాడు, హాయిగా నిద్రపడద్ది అంటున్నాడు ఒక ఆయన. దేవుడు బైబిల్ ఇచ్చిన దానికా? సోదరుడా, ప్రియమైన సోదరి, ఇది బైబిల్ గ్రంథం తాళపు చెవి గుర్తు పెట్టుకోవడానికి ఇవ్వలేదు. సెల్ ఫోన్ స్టాండ్ కాదు. ఇది తలదిండి కింద హాయిగా నిద్రపోవడానికి పెట్టుకునేది కాదు. ఇది అమూల్యమైనది. దీని యొక్క విలువను మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథం యొక్క విలువను మనం గమనించాలి. ఈ గ్రంథం మన చేతికి రావడానికి ఎందరో భక్తులు ప్రాణాలు కోల్పోయారు, రక్తాన్ని ఒలికించారు, బిడ్డల్ని కోల్పోయారు, భార్యలు కోల్పోయారు. తేలిగ్గా తీసుకోకండి. దైవ గ్రంథాన్ని చాలా శ్రేష్టమైనదిగా, అమూల్యమైనదిగా ఇచ్చి దీనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట కూడా నన్ను చెప్పనివ్వండి. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానములు. ఆదికాండ గ్రంథం 3:15 మొదలుకొని ప్రకటన గ్రంథం ఆఖరి వరకు వందల వేల వాగ్దానములు. ఆ వచనంలోనే ఉంది 4వ వచనంలో అత్యధికములైన వాగ్దానములు, అసంఖ్యాకములైన వాగ్దానములు ప్రభు దైవ గ్రంథములో మన కొరకు రాయించి ఇచ్చాడు. దాని విచారం ఏంటంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి వచ్చినప్పుడు కొన్ని వాగ్దానపు చీట్లు తీసుకొస్తున్నారు సంఘాల్లో, మందిరాల్లో. ఏదో కొంత కానుక చెల్లించి ఒక చీటి తీసుకుంటున్నారు. అన్నా, నాకు వాగ్దానం వచ్చింది, నిన్ను కాపాడువాడు యెహోవాయే. అలానే బయటకు వచ్చి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది అబ్బాయికి. అర్థమైందా? నిన్ను కాపాడువాడు యెహోవాయే వాగ్దానం వచ్చిందట. బయటకు వచ్చాడు పాపం మీటింగ్ లో వచ్చి, యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది. వాగ్దానాలు చీటీలు తీసుకోవడం వాక్యానుసారం కాదు. ఒక వాగ్దానాన్ని ప్రభు మనకి ఇవ్వలేదు. బైబిల్లో ఉన్న వందల వేల వాగ్దానములు మనము విశ్వాసము ద్వారా స్వాధీనం చేసుకునే వారంగా ఉండాలి. వాటిని మనం అనుభవించే వారంగా ఉండాలి. ఆదికాండం 3:15 మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు ఉన్న అనేకమైన వాగ్దానములు, క్రీస్తు జన్మను గూర్చిన వాగ్దానములు, క్రీస్తు రాకడను గూర్చిన వాగ్దానములు, ఇలా ఎన్నో మనం చెప్పుకోగలం. వాటన్నిటినీ కూడా విశ్వాసం ద్వారా మనం అనుభవించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక పేతురు రాసిన 2 పత్రికల్లో కూడా పేతురుకి ఇష్టమైన పదం 7 సార్లు రాశాడు. ఈ 7 సార్లు కూడా ఒక్కొక్క వచనాన్ని మనం గమనించగలిగాం. ఈ సమయంలో 7వ వచనం మీద మనము దృష్టి నిలిపి కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏమంటున్నాడు 7వ వచనంలో?
విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను అనే మాటలు దేవుని వాక్యంలో గమనిస్తున్నప్పుడు ఇది మనకు అర్థం కావాలంటే నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలోకి రండి. నాతో పాటు నిర్గమాకాండం 14వ అధ్యాయంలోకి రండి. దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు, ఇనుపు కొలువులో ఉన్నారు, ఫరో చేతిలో ఉన్నారు. అలాంటి వారిని విడిపించడానికి దేవుడు మోషేను ధర్మకర్తగా నియమించాడు. ప్రతి కుటుంబం కొరకు ఒక పస్కా గొర్రె పిల్లను వధించాలని దేవాది దేవుడే ఆజ్ఞాపించిన వాడిగా ఉన్నాడు. పాస్ ఓవర్ ఫీస్ట్ అంటే దాటి వెళ్ళిపోవుట, మరణపు దూత దాటి వెళ్ళిపోవుట. మరణపు దూత దాటి వెళ్ళిపోవాలంటే ఇశ్రాయేలు వారు ప్రతి కుటుంబం కూడా ఆ మొదటి నెల 14వ దినమున నిర్దోషమైన ఏడాది మగగొర్రె పిల్లలు తీసుకోవాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని గడప 2 నిలువు పెట్టాలి. మరణదూత రాత్రి వేళ వస్తాడు, ఇశ్రాయేలు పాళెంలో ప్రవేశిస్తాడు. చూడగానే ప్రతి పాళెంలో వారి ద్వారబంధాల మీద రక్తపు చారికలు, రక్తపు మరకలు కనబడతా ఉన్నాయి. గనుక దాచి వెళ్ళిపోయాడు సంహార దూత, దాచి వెళ్ళిపోయాడు. నా సంకటములన్నీయు తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే. కారణం గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితే, కడుగబడి నేను రక్షణ పొందితే సంకటములన్నీయు తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే. ఎంత చక్కటి కీర్తనండి. ఆ పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని పళ్ళెములో తీసుకుని విడిచిపెట్టేస్తే ఇశ్రాయేలు వారికి క్షేమము లేదు, మేలు లేదు. వారికి మరణ దూత సంహారకుడు రాకుండా ఇంట్లోకి ఉండాలంటే ఆ రక్తాన్ని గడప పైకమ్మికి 2 నిలువు కమ్ములకి పూయాలి. ఎవరా పస్కా పశువు? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటాం. క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. శుక్రవారం నాడు ప్రభువైన యేసు క్రీస్తు మానవ పాప పరిహారార్థమై ఉదయం 9 గంటల మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు 6 గంటల సేపు యేసు ప్రభు శిలువలో వ్రేలాడాడు. అందుచేత పూర్వీకులు ఆ శుక్రవారాన్ని డార్క్ ఫ్రైడే అన్నారు, మరి కొంతమంది బ్యాడ్ ఫ్రైడే అన్నారు, చీకటి శుక్రవారం, చెడ్డ శుక్రవారం అన్నారు. కాలక్రమేణా భక్తులు ఆలోచించి కాదు ఇట్ ఈస్ గుడ్ ఫ్రైడే, ఇది శుభ శుక్రవారం. కాబట్టి ఒలికించబడిన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం అలా చూస్తూ ఉంటే రక్షణ కలగదు. మన హృదయానికి అప్లై చేసుకోవాలి, అప్పుడే రిప్లై వస్తుంది. మరి యేసు రక్తం నీ హృదయానికి అంటించుకున్నావా? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన అనుభవం కలిగి ఉన్నావా? అలాగే ఇశ్రాయేలు వారు గొర్రె పిల్ల రక్తము చోట్ల దాగి ఉన్నారు. ఆ రాత్రి సంహార దూత వచ్చాడు. ప్రతి ఇంటి మీద, ద్వారబంధం మీద రక్తపు మరకలు కనబడుతున్న కారణంగా సంహార దూత దాటి వెళ్ళిపోయాడు. ఐగుప్తీయుల పాలెంలో ప్రవేశిస్తే ఒక్క గడప మీద కూడా, ఒక్క దర్వాజ మీద కూడా రక్తము లేని కారణంగా వారిలో జ్యేష్ఠ కుమారుడు హత్య చేయబడ్డాడు. అలాగున ఇశ్రాయేలు వారు గొర్రె పిల్ల రక్తము చేత విడిపించబడ్డారు.
వారు ఐగుప్తు నుంచి ప్రయాణం నూతన యాత్ర ప్రారంభించారు. వారు యాత్ర ప్రారంభించి ముందుకు రాగానే వారికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు రాగానే వారు దేవుని మీద, దేవుని సేవకుడు మోషే మీద సణుక్కుంటా ఉన్నారు. ఏమయ్యా మోషే, ఐగుప్తులో మాకు సమాధులు లేక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని వారందరూ కూడా సణుక్కుంటా ఉన్నారు. సమస్యలు రాగానే వారికి ప్రార్థించే అలవాటు లేదు. సమస్యలు రాగానే దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు లేదు. సమస్య రాగానే దేవుని మీద, దేవుని సేవకుల మీద సణుక్కుంటారు. ఏం దేవుడు అండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ మాకేమి మేలు కలగలేదు అంటే, నీకు ఏదైనా మేలు కలుగుద్దని యేసు ప్రభువుని నమ్ముకున్నావా? భౌతికమైన మేలు కొరకు మనం యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. భౌతికమైన ఆశీర్వాదాల కొరకు మనం యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కల్తీ మీరు యేసు ప్రభువుని నమ్మితే మీకున్న రోగం పోద్ది. మీరు యేసు ప్రభువుని నమ్మితే మీకున్న జబ్బు పోద్ది. మీరు యేసు ప్రభువుని నమ్మితే ఒక మంచి బిల్డింగ్ కట్టించుకుంటారు. మీరు యేసు ప్రభువుని నమ్మితే అమెరికాలో మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. మీరు యేసు ప్రభువుని నమ్మితే మేము మంచి పెళ్లి దొరుకుతాడు, భర్త దొరుకుతాడు. అపోస్తలులు ఆ పని చేయలేదు. కొరతల మందిన దేవుని సేవలు ఎవరు కూడా భౌతికమైన ఆశీర్వాదాల గురించి చెప్పలేదు. వారు చెప్పిందల్లా ఒకటే, లోకములో నమ్మిన విశ్వాసులారా మీకు శ్రమ కలుగుద్ది. అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమ లేకపోతే క్రమము రాదు. హలో ఓ ప్రియమైన అక్క అన్న, వింటున్నావా? శ్రమ లేకపోతే క్రమము రాదు. మనల్ని క్రమపరచడానికే దేవుడు ఆయా సమయాల్లో మనల్ని శ్రమల గుండా నడిపించేవాడుగా ఉంటాడు. కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమల గుండా నడిపిస్తాడు. అందుచేత ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా ఇశ్రాయేలు వారికి వచ్చిన శ్రమను బట్టి వెనక్కి పోదామా? కీకారణ్యం. ముందుకు పోదామా? ఎర్ర సముద్రం. వెనకాల శత్రు, ముందు ఎర్ర సముద్రం. ఆ సందర్భంగా వారు దేవుని మీద సడిగినప్పుడు మోషే ప్రార్థన చేశాడు. సరే, ఇక్కడ ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 18వ వచనం. నేను ఫరో వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవాను ఐగుప్తులు తెలుసుకుందురాను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. దేవుని సన్నిధి దూత ఒక ఆయన ముందుండి వారిని నడిపిస్తా ఉన్నాడు. అదృశ్యంగా ఉన్నాడు, కంటికి కనిపించడం లేదు, కానీ వారి ముందున్నాడు ఆయన. ఆ ముందున్న దేవదూత వెనక్కి వచ్చాడు అని చదువుకున్నాం. రెండవది, అప్పుడు 19వ వచనం. ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారు ఎదుటి నుండి పోయి వారు వెనక నిలిచెను. చూశారా, దేవుడు అరణ్యంలో ఇచ్చిన సదుపాయాలు. దేవుని ప్రజలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి, కష్టము లేకుండా ఉండాలని తెలియకుండానే అదిగో దేవుని దూతను పంపించాడు. అది వారికి తెలియదు. రెండవది, పైన మేఘ స్తంభం, ఆ డిజర్ట్ ఏరియా, అరణ్య మార్గంలో వారికి ఆ ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా ఒక ఏసీ లాగా ఉండడం కొరకు దాదాపుగా 30-40 లక్షల మంది, వారందరికీ మేఘ స్తంభం. అరణ్యములో దేవుని సదుపాయములు. ఈ లోకమే ఒక అరణ్యం. విశ్వాసులారా, ఈ లోకమైన అరణ్యములు దేవుని ప్రజలమైన మనకి ఎన్నో సదుపాయములు మనకు తెలియదు. కొన్నిసార్లు మనం గ్రహించలేం. ఊహకందని ఉపకారాలు మన జీవితంలో ప్రభువు చేస్తాడు. కాబట్టి దేవదూత వెనక్కి వచ్చాడు.
ఆ మేఘస్తంభం కూడా వెనక్కి వచ్చినట్లు మనం చదువుకున్నాం. 20వ వచనం, అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలీల సేనకును నడుమ ప్రవేశించెను. ఇక్కడ 2 సైన్యములు కనబడతా ఉన్నాయి. ముందేమో ఇశ్రాయేలు సైన్యం కనబడతా ఉంది, వెనకేమో ఐగుప్తుల సైన్యం కనబడతా ఉంది. ఆ సైన్యమునకు ఈ సైన్యమునకు మధ్యగా దేవదూత మేఘ స్తంభము వచ్చినట్లు గమనిస్తా ఉన్నాం. మన పాఠం అంతా ఇక్కడే ఉంది. విశ్వసించిన వారికి ఆయన అమూల్యమైన వాడు. ఇశ్రాయేలు వారికి ఆయన అమూల్యమైన వాడు. ఐగుప్తీయులకు ఆయన అడ్డుబండ అడ్డురాయి. ఎలాగో కింద వచనాలు చదువుకున్నాం చూడండి. అది మేఘము గనుక 20వ వచనం, వారికి చీకటి కలిగెను. ఎవరికి? ఐగుప్తీయులకు. అది రాత్రి వేళ వీరికి వెలిగిచ్చెను. ఎవరికి? ఇశ్రాయేలులకు. ఒకరికేమో వెలుగుగా ఉంది, ఒకరికేమో చీకటిగా ఉంది. ఇశ్రాయేలు వారికేమో వెలుగుగా ఉంది, ఐగుప్తీయులకేమో చీకటిగా ఉంది. నమ్మిన వారికేమో అమూల్యమైన వాడు, నమ్మని వారికేమో అడ్డుబండ అడ్డురాయి. ఈ సాయంకాలం సువార్త సందేశాన్ని ఆలకిస్తుండగా నీవు నమ్మినట్లయితే ఆయన నీకు అమూల్యమైన వాడే. రక్షించబడినట్లయితే ఆయన నీకు అమూల్యమైన వాడే. మారు మనసు పొందితే ఆయన నీకు అమూల్యమైన వాడే. కొత్తగా జన్మిస్తే ఆయన నీకు అమూల్యమైన వాడే. నమ్మకపోతే అడ్డుబండ అడ్డురాయే, వారికి చీకటి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాగూ జరగగా దేవుని ప్రజలు మోషే తన చేతిని సముద్రం వైపు చూపించగానే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. రహదారి ఏర్పడింది. ఇశ్రాయేలు వారందరూ కూడా దాదాపు 30-40 లక్షల మంది. ఇందాక నేను పాడను కదా, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితే. వారికి ఎంత సంతోషం, ఎంత ఆనందం. సంహారదూత దాటిపోయాడు, బయటకు వచ్చాం. ఆటంకం కలగగానే దేవుడు సముద్రాన్ని చీల్చివేశాడని వారు సంతోషంగా యెహోవాను గానం చేసుకుంటూ సముద్రం దాటి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ లోపుగా ఐగుప్తీయుల సేన 600 రథములు, 600 ఇశ్రాయేలు నుంచి తిరిగి తీసుకురావడం కొరకు వాళ్ళు వెనకే ఉన్నారు. ఆ ప్రియమైన వాళ్ళు కూడా సముద్రంలో ప్రవేశించారు. వీళ్ళు గట్టు అవతలకి వెళ్ళారు, వీళ్ళు నడి సముద్రం మధ్యలోకి వచ్చారు. అలాగూ రాగానే ఓ ప్రియమైన సోదరి సోదరులారా, ఇశ్రాయేలు వారు అందరూ కూడా సముద్రం దాటి వెళ్ళిపోగానే మోషే నీ చేతిలో కర్ర సముద్రం వైపు చూపించాను. కానీ మోషే చేతిలో ఉన్న ఆ కర్రను సముద్రం వైపు చూపించగా సముద్రము కలిసిపోయింది. ఆవేళ ఐగుప్తు సేన, రౌతులు, రథములు, గుర్రములు 600 నేట మునిగిపోయాయి. ఒకడు రాతిని విసిరితే నీటిలో ఎలాగైతే మునిగిపోతావు అలాగా 600 రథములు కూడా, రౌతులు కూడా ఆనాడు నశించిపోయాయి అనే మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. అలాగైతే ఈ సాయంకాల సమయంలో విశ్వసించిన వారికి యేసుక్రీస్తు అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అడ్డుబండ అడ్డురాయి అని చెప్పుకుంటుండగా మీరు విశ్వసించారా లేదా? నమ్మి ఉన్నారా లేదా? యోహాను సువార్త
3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండను. ప్రియమైన తల్లి, ప్రియమైన బాబు, అయ్యామా అక్కడ ఈ మాటలు వింటున్నారు. హలో, ఈ సాయంకాలం ఈ చక్కటి సువార్త మీకు అందిస్తుంటుండగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. యేసు క్రీస్తును నమ్మండి. నమ్మితే పాప క్షమాపణ, నమ్మితే నిత్య జీవం, నమ్మితే పరలోకం. నమ్మని వారికి జీవము లేదు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండనంటే అర్థం ఏంటంటే, నీవు యేసు ప్రభువుని నమ్మకుండా ఉన్న నీవు పొలములో ఉన్నా దైవోగ్రత కింద ఉన్నావు, డ్యూటీలో ఉన్నా దైవోగ్రత కింద ఉన్నావు, ఆఫీసులో ఉన్నా దైవోగ్రత కింద ఉన్నావు, ఒక స్టూడెంట్ గా కాలేజీలో స్కూల్లో ఉన్నా దైవోగ్రత కింద ఉన్నావు, ఒక గృహిణిగా వంటగదిలో వంట పనులు చేసుకుంటున్నా ప్రభువుని నమ్మకపోతే దేవుని ఉగ్రత కింద ఉన్నావు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనం ఇలా చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అక్కడ అర్థమైందా? విశ్వసించిన వాడు తీర్పు లేదు, మరణము లేదు, జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరు జీవములోకి దాటి ఉన్నారు? విశ్వసించిన వారు, నమ్మిన వారు. ఒకవేళ వారు చదువు ఉండకపోవచ్చు, వారు చదువు లేనటువంటి వారు అయి ఉండొచ్చు, డబ్బు లేని వారు అయి ఉండొచ్చు, వారు పేదవారు అయి ఉండొచ్చు. కానీ క్రీస్తును నమ్మినట్లయితే దేవుని ఉగ్రత లేదు. దైవ ఉగ్రతను గురించి నన్ను ఇలా చెప్పనివ్వండి. దేవుని వాక్యం మనతో ఎలా చెబుతుంది? ఏ మానవుడైతే స్త్రీ గాని పురుషుడు గాని ప్రభువుని నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే, ఓ పిల్లారా వినండి, దేవుని యొక్క కోపాన్ని రుచించవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని తీర్పును రుచించాలి. దేవుని కోపం సామాన్యమైంది కాదు. ఆదికాండ గ్రంథములో 7వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆనాడు నోవహు కాలంలో ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు విడనాడుచు విచ్చలవిడిగా ఉంటుండగా నోవహు 120 సంవత్సరాలు సువార్త చెప్పినా కానీ కేవలం తాను, తన భార్య, తన కొడుకులు, తన కోడలు 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. సేవ ఎంతకాలం చేశాడు? 120 సంవత్సరాల సేవలో కేవలము తన కుటుంబస్తులు మాత్రమే. ఇప్పుడు కూడా మనం ఎంతో కష్టపడి గ్రామాలకు వెళ్తున్నాం, సంఘాలకు వెళ్తున్నాం, వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం, సువార్త చెప్తున్నాం, కానీ అనేకులు నమ్మడం లేదు, సువార్తను అంగీకరించడం లేదు. చాలా మందికి రక్షణ సువార్త పట్ల ఆశ లేదు. అందుచేతనే సువార్త ప్రకటించిన నిరాకరిస్తా ఉన్నారు. మరి ఏం జరిగింది? 120 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఒక ప్రక్క నోవహు వాడకట్టాడు, నీతిగా జీవించాడు, నీతి సువార్త ప్రకటించాడు. నీతిగా జీవించాడు, నీతి సువార్త ప్రకటించాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధం చేశాడనే మాట హెబ్రీ పత్రిక 11లో మనం చదువుకుంటాం. వాడ సిద్ధమైపోయింది. జతలు జతలుగా పశువులు, పక్షులు వరుసగా జతలు జతలుగా అవన్నీ కూడా వాడ లోపలికి వెళ్ళిపోయాయి. నోవహు, ఆయన భార్య, ఆయన 3 కుమారులు, వాళ్ళ భార్యలు 8 మంది కూడా వాడలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వాడ తలుపు మూసివేశాడు. 120 సంవత్సరాల వారికి అవకాశం ఇచ్చినా కానీ ఆ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు. కనుక వారి మీదకి దేవుడు ప్రళయాన్ని పంపించాడు, జల ప్రళయాన్ని పంపించాడు. మొత్తం అనేది ప్రపంచం అంతా కూడా జల ప్రళయం చేత తుడిచివేయబడింది. ఇదిగో ఇప్పుడు ఒక ప్రళయం, కరోనా అనేటువంటి ప్రళయం ప్రపంచం అంతా
ఆవరించి ఉంది. చాలా కుటుంబాల్లో పురుషులు చనిపోతున్నారు, స్త్రీలు చనిపోతున్నారు, చిన్న పిల్లలు చనిపోతున్నారు. దేవుని ఉగ్రత. మానవుడా, రక్షణ సువార్తను నిరాకరించినట్లయితే దేవుని ఉగ్రత తప్పదు. కొంతమందికి భార్యలు చనిపోయారు, కొంతమందికి భర్తలు చనిపోయారు, కొంతమందికి తల్లిదండ్రులు చనిపోయారు, కొంతమందికి బిడ్డలు చనిపోయారు. దిక్కులేని అనాథలుగా మారిపోయారు కొన్ని ప్రాంతాల్లో. దేవుని ఉగ్రత ఈ కరోనా వ్యాధి అనేది. ఇప్పటికైనా కనులు తెరవండి అయ్యలారా, ఇప్పటికైనా ప్రభుత్వం తిరగండి. అయితే వినండి, కేవలము ఇది భూమి మీద జరుగుతున్నటువంటి ఉగ్రత. అయితే వినండి, జలప్రళయం ద్వారా నోవహు కుటుంబం రక్షించబడింది. ఆ సమయంలో ఓడలో ఉండి మిగిలిన వారందరూ కూడా జలప్రళయంలో నశించి మునిగిపోయిన చదువుకుంటాం. ఆ వాడెవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభువులకు వచ్చినట్లయితే, యేసు క్రీస్తునందు ఉన్నట్లయితే, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు. మతములో ఉన్నవారి కాదు, ఆచారములో ఉన్నవారి కాదు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి రెండవ మరణం, నరకం అనేది లేదు. నన్ను అడిగితే నేను చెప్తాను. లేత ప్రాయములో, చిన్న ప్రాయములో యేసు ప్రభువును దర్శించాను, నేను రక్షించబడ్డాను. దేవుని శిక్ష నాకు లేదు, నరకం నాకు లేదు. ఒకవేళ భౌతికంగా ఏదైనా రోగం వస్తే రావచ్చు, నాకు నరకం లేదు. నరకం ఎలాంటిదంటే లూకాసు వార్త 16:19 చదువుకుంటాం. ధనవంతుడు లాజరు కూర్చున్న కథ కాదది, ఇట్ ఈస్ రియల్. కథ అంటే వ్యక్తుల పేర్లు ఉండవు, అనగా అనగాని ప్రారంభిస్తాం. అక్కడ రాయబడినటువంటి సంగతుల్లో లాజరు పేరు ఉంది, మోషే పేరు ఉంది, అబ్రహాము పేరు ఉంది. దానికి అది కథ కాదు. మారు మనసు పొందాడే ఎవరు? లాజరు. 16:30 చదువుకుంటాం. అతడు నెమ్మది పొందుచున్నాడు గాని తన ఇంటి వాకిట పడి ఉన్న లాజరు, దరిద్రుడైన లాజరు, కురుపులతో నిండిన లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనుపబడ్డాడు. అక్కడ నెమ్మదిగా ఉన్నాడు. కురుపులు లేవు, రోగం లేదు, జబ్బు లేదు. కానీ ధనవంతుడున్నాడు చూసారా, ఏమి తినాలో అది తిన్నాడు, ఏమి త్రాగాలో అది త్రాగాడు, ఇష్టానుసారంగా వెచ్చలుడిగా జీవించాడు. ధనవంతులు కూడా చనిపోయారు రాయబడింది. ధనవంతులు కూడా చనిపోతారా? ఎందుకు చనిపోరు? మరణానికి భేదం లేదు, ఎవరైనా చనిపోతారు. ఇలా చూసారా, మాయమైపోతున్నారు మనుషులు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేవాడు మానవుడు. నీటి మీద బుడగ లాంటి వాడు, త్రాసు మీద ధూళి లాంటి వాడు, ఓటి కొండ వంటి వాడు మానవుడు. లోకంలో మనం ఏ వస్తువు కొనుక్కున్నా గ్యారంటీ ఇస్తారు, కానీ గ్యారంటీ ఇచ్చే మానవుడి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. గ్యారంటీ ఇచ్చే మానవ జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. అందుచేత సువార్త వినబడుతుంటుండగా ఉన్న పాటున ఉన్న చోటున యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని ప్రజలకండి. లాజరు యాత్రకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడేమో నెమ్మదికరమైన స్థలంలో ఉన్నాడు, క్షమించండి, దరిద్రుడేమో నెమ్మదికరమైన స్థలంలో ఉన్నాడు, ధనవంతుడేమో బాధాకరమైన స్థలంలో ఉన్నాడు. ధనవంతుడు అంటున్నాడు, అయ్యా అబ్రహమా, తన ప్రేరికను నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చడం కొరకు లాజరును పంపించు. ఇప్పుడు మన పరిభాషలో చెప్పుకుందాం, ఒక వాటర్ బాటిల్ పంపించు బాబు, ఒక్క వాటర్ బాటిల్, చిన్న బాటిల్ పంపించు బాబు, 1/2 లీటర్ బాటిల్ అయినా పంపించు బాబు అన్నట్టుగా అనుకుందాం. చొక్క నీళ్లు దొరకక అల్లాడిపోయి దేహం అంతా ఒక రీతిగా కాలిపోతుంటే నాలుక ఇంకా ప్రత్యేకంగా కాలిపోతా ఉంది. ఎన్ని రకాల త్రాగులు రుచి చూచాడో భూమి మీద ఉన్నప్పుడు.
అగ్ని గంధకాలతో కూడిన స్థలం, బాధాకరమైన స్థలంలో యాత్రతో ఉన్నాడు. అంగలారుస్తూ ఉన్నాడు, అయ్యో అబ్రహామా తండ్రి, తన వ్రేలికలను నేలలో ముంచిన నాలుగు చల్లార్చడం కొరకు లాజరును పంపించుము, నేను అగ్ని జ్వాలలలో యాత్ర పడుచున్నాను. మారు మనసు పొందిన వాడేమో నెమ్మది పొందుతున్నాడు, మారు మనసు లేని వాడు డబ్బున్న వీడు యాత్ర పడతా ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు చనిపోతే అబ్రహాము రొమ్మున ఉన్న లాజరు వలె నెమ్మది పొందుతావా, లేక పాతాళములో యాత్ర పడతావా? ఆలోచించుకో. అది చాలా తీవ్రమైంది. పాతాళం అంటే పర్మనెంట్ ప్లేస్ కాదు, పాతాళం నుంచి ప్రమోషన్ రాబోతా ఉంది. అదే నిత్య నరకాగ్ని. కవల సింహాసనం దగ్గర తీర్పు జరిగిన తర్వాత స్త్రీ పురుషులు ప్రకటన గ్రంథం 20:15 చదువుకుంటాం. వారు అగ్నిగుండంలో వేయబడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు దివారాత్రులు శాంతి లేదు, చావు రాదు. అగ్నిహోత్రములో అంగలారుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ అయ్యో కుయ్యో మొర్రో అని వేళ బాధపడాలి తప్ప నిన్ను రక్షించే వారు ఎవరు కూడా లేరు. కనుక ఈ సాయంకాల సమయంలో మీలో ఎవరైనా ఇంకా రక్షించబడిన వారిగా ఉన్నట్లయితే అపోస్తుల కార్యములు 16:30 చదువుకుంటాం. అయ్యలారా, రక్షణ పొందులకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు పౌలు శీలా చెప్తున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతున్నాం. ఏమంటే ఏమి చేయమని లేదు, మనుషుడు ఏం చేయమంటే చేస్తున్నాడు. యేసు ప్రభుని నమ్మలేకపోతా ఉన్నాడు. తినే ఆహారాన్ని నమ్ముతున్నాడు, నివాసం చేసే ఇంటిని నమ్ముతున్నాడు, ప్రయాణం చేసే వాహనం నమ్ముతున్నాడు. కానీ సమస్తాన్ని సృష్టించిన పరిశుద్ధుడైన సృష్టికర్త అయిన యేసు ప్రభుని మానవుడు నమ్మలేకపోతున్నాడు. ప్రభు యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారనే మాట అపోస్తుల కార్యముల గ్రంథములో 16:30-31 మనం చదువుకుంటాం. లూకాసు వార్త 7:50 కూడా ఏం చదువుకుంటామంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానం గల దానివై వెళ్ళు. సమాధానం లేకుండా వచ్చింది, నెమ్మది లేకుండా వచ్చింది, గలిబిలితో వచ్చింది, దుఃఖంతో వచ్చింది, భారంతో వచ్చింది. ప్రభు ఆమెను చూశాడు, తను ఎంతగా ప్రేమించిందో ఎరిగిన ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించను. విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ. రోమపత్రిక 10:9 చూసినట్లయితే రోమపత్రిక 10:9 అదేమనగా యేసు కర్పూరాలు, పండ్లు, పలహారాలు, కానుకలు మనం ఏమి ఇవ్వనక్కర్లేదు. నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు అని ఒప్పుకుంటే చాలు. చూడండి, సిలువలో వేలాడుతున్న దొంగ, ఉదయకాలంలో ఇద్దరు దొంగలిని కూడా యేసు ప్రభువును దూషించారు. కానీ ఒక సమయం రాగానే ఒకడు మార్పు చెందిన వాడై, యేసు ఈ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. ఏమరా, ఇంతవరకు బందిపోటు దొంగ ఉండి ప్రజలను హింసించి బాధించి వారి దగ్గర డబ్బంతా దోచుకున్నావు కదా, ఇప్పుడా అని ప్రభు అనలేదు. నేడు నీవు నాతో పరదేశంలో ఉండవు. ఒక్క క్షణంలో పరదేశం కొట్టేసాడండి వాడు. ఒక్క క్షణంలో పరదేశకు వెళ్ళిపోయాడు. కనుక దేవుని రాజ్యం కావాలనుకుంటావా? యేసు ప్రభు నమ్మి దేవుని బిడ్డలకండి. పేతురుకి ఇష్టమైన పదం, అమూల్యం అనే పదం 7 సార్లు 2 పత్రికలు రాశాడు. యేసుక్రీస్తు ఎవరికి అమూల్యమైన వాడు? విశ్వాసులకు అమూల్యమైన వాడు. అవిశ్వాసులకు అడ్డుబండ, అడ్డురాయి. ప్రభుచితమైతే మరొక ఆదివారంలో యేసుక్రీస్తు ఎవరెవరికి అమూల్యమైన వాడు, యేసుక్రీస్తు ఎవరెవరికి అమూల్యమైన వాడు అనే అంశాన్ని
ధ్యానం చేద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించుగాక. ఓవర్ టు సర్వల్ గారన్నా. చక్కని వాక్యము ఈ రాత్రికాల వేళ దైవజనుడు సత్యమోహన్నతోటి మనము ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అమూల్యమైన మాట. నశించిన వారికి నశించిపోతున్నారు చాలా మంది. అంటే యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించకుండా ఉంటున్నారు. అమూల్యమైన వాడిని ఆయన ప్రజల నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయన్ను నమ్ముకోకుండా ఇంకా ఎవరైతే ఈ చిన్న జూమ్ కార్యక్రమంలో ఉన్నారో ప్రభుని అంగీకరించండి. రేపేమి సంభవిస్తో తెలియదు. అంత్య దినాల్లో ఉన్నాం. అన్న చెప్పినట్లుగా కరోనా దినాల్లో ఉన్నాం. నమ్ముకోండి, నమ్ముకోవద్దు. ఎందుకంటే రేపేమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి ఉన్న పాటున దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఒకవేళ మీ హృదయాల్లో మంట పుడితే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి. నమ్మిన వారు ఉజ్జీవింపబడుతున్నారు. నమ్మని వారికి ఇది గొప్ప రక్షణ దినం. వెలుగు 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 కావాలన్నా చీకటి కావాలన్నా అంటే వెలుగే కావాలని చాలా మంది కోరుకుంటారు. చీకటిలోనికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఈ చిన్న జూమ్ కార్యక్రమంలో ఇంకా ఎవరైనా సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన రక్తమును కలవరిగిరిలో ఆయన కార్చాడు. వాక్యం అందించినటువంటి దైవజనులకు బి సత్యమన్నకు మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటాను. వందాలన్న. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఫ్రాంక్లిన్ బ్రదరు ముగింపు ప్రార్థన చేస్తాం. ఫ్రాంక్లిన్. దయాళుని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, మహోన్నతుడా, మహిమకల రాజా, అతి ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆశీనటువంటి దేవ, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీకు అమూల్యమైన మాటలతో మా హృదయాలను మీరు నింపారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కగా మా హృదయంలో నన్ను నింపుకోవడానికి మీరు చేసిన మేలును బట్టి, ఉపకారం బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకం నుంచి భూలోకానికి అరదించి నైనా ప్రభువా, నైనా మరణించి సజీవుడిగా లేచినట్టు శుభదినమని దేశమంతా పండుగ వాతావరణంలో ప్రభు నింపిన విధానం బట్టి వందనములు స్తోత్రములు రేపు కూడా అందుకు ప్రభు నేను పునరుస్థాన దినములో ప్రభు మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని కూడా ఉదయకాలం మాకు అందరికి అనుగ్రహించారు. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మాటలతో పేతురు ఎలాగా సువార్త ఉన్నాడో, పత్రికలు ఎలా బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ జూమ్ నేను ప్రభు చక్కగా నడిపిస్తున్న సహోదరుని కృపలో జ్ఞాపకం చేసుకొని సహోదరుని వాడబడటానికి ప్రార్థన చేస్తున్నాం. మాటలు వారి హృదయం నింపుకోవడం ఇచ్చామని స్తోత్రం. ఈ రాత్రి నింపమని ఎంచుకుంటూ ఉండొచ్చు. మీ ప్రియకు పరిశుద్ధ బ్రతలాడి కొనుచున్న ప్రార్థించినటువంటి ఫ్రాంక్లిన్ బ్రదర్ కి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుకుంటున్నాం.